మనం పుట్టగానే మన తలరాతని బ్రహ్మ రాసేస్తాడు గదా! మరి మనం ఇప్పుడు ఇన్ని పూజలు చేయటం ఎందుకు? ఇన్ని హోమాలు చేయటం ఎందుకు? వీటి వల్ల ఉపయోగం అని జెప్పేసి చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే బ్రహ్మ ఒక మాట అన్నాడు. అదేంటంటే అంటే నేను రాసిన తలరాతని నేను మార్చలేనేమో గానీ మీరు చేసేటువంటి ఉపాసన లేదంటే పూజలు, లేదంటే పుణ్యాలు, లేదంటే దానాలు వీటి ద్వారా మీ యొక్క తలరాతని మార్చుకోగల శక్తి మీకుందని జెప్పేసి బ్రహ్మ ఆ రోజు అన్నారు. దీనికి మనం ఉదాహరణ తీసుకుంటే, పూర్వంలో విభీషణుడు అనే మహారాజుకి తన 50వ ఏట మరణగండం ఉందన్నమాట. ఆ గండాన్ని తప్పించుకోవడానికి ఆయన ఒక గురువుని ఆశ్రయించి, ఆయన చెప్పినట్లు వ్రతము వ్రతంతో పాటు మృత్యుంజయ హోమం చేసేసి, ఆ యొక్క మరణగండం నుంచి ఆయన తప్పించుకున్నాడు. అదే విధంగా దుర్యోధనుడికి 125 సంవత్సరాల ఆయుష్ ఉన్నా గాని, ద్రౌపదిని జుట్టు పట్టుకొని లాగటం వల్ల ఆయన ఆయుష్షు 60 ఏళ్ళకే పూర్తయిందనమాట. సో, వీటిని మనం ఉదాహరణ తీసుకొని, మన యొక్క తలరాతని మనమే మార్చుకోవచ్చనేటువంటికి వీటిని మనం చెప్పుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, మన యొక్క పూజలు, వ్రతాలు, పుణ్యాలు ఎవరికైనా సరే దానం చేసినా సరే లేని వాళ్ళకి దానం చేయటం. అదే విధంగా మనం నిత్యం ఆ భగవన్నామ స్మరణతో ఉంటే, మన యొక్క తలరాతని మనమే మార్చుకోవచ్చని జెప్పేసి బ్రహ్మ చెప్పకనే చెప్పారనమాట.